వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మావిగన్ను ప్రమోట్ చేయకపోతే పాయింట్ బ్లాంక్ లో గన్న పెడతా పాపం సజ్జల అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం మీదే ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాపం ఏ నిర్ణయం తీసుకున్నా సజ్జల రామకృష్ణారెడ్డిని బలీకా బకరాన్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి అమరావతికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే విషయంలో రాష్ట్రం ఒక అడుగు ముందుకు వేసింది. అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కేంద్రం సూచన మేరకు కేంద్రం అటు ఉభయ సభల్లో కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత ఉభయ సభల్లో అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో కూడా పూర్తి స్థాయిలో ఆమోదముద్ర పొందిన తర్వాత ఇప్పుడు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది ఆ తీర్మానం. రాష్ట్రపతి కూడా త్వరలో ఆమోదముద్ర వేస్తారు. దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా రాబోతోంది. ఒక ప్రెస్టేజ్ మూమెంట్ ఇది ఏపీకి. రాష్ట్ర ప్రజలకు కూడా అమరావతి అంటే ఒక ఎమోషన్. సో రాష్ట్రానికి ఒక కాంకరెంట్గా ఒక రాజధానిని ఉంచే ప్రయత్నం చేయడం అనేది ఎవరైనా వెల్కమ్ చేయాల్సిన అంశమే. అందుకే ఈరోజు కేవలం అమరావతికి సంబంధించిన రైతులే కాదు, అన్ని ప్రాంతాలలో రోడ్డు మీదకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే సమయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎక్కడ పార్లమెంటు వేదికగా అందరూ తను తిడతారని తెలుసు, తను చేసిన అరాచకాలన్నీ పోర్ట్రేట్ చేస్తారని తెలుసు కాబట్టి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు, కానీ అది వర్కౌట్ కాల. ప్రెస్ మీట్ పెట్టారు. సో అమరావతిని వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. అమరావతిని డెవలప్ చేయడానికి 2 లక్షల కోట్లు కావాలి, చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారని మాట్లాడారు. సో అమరావతిలో అరాచకాలు చేశారని కూడా మాట్లాడారు. మాట్లాడే క్రమంలో ఆయన మావిగన్ అనే పేరుతోని ఒక రాజధాని ప్రకటించారు. ఒక ప్లాన్ బి, కొత్త రాజధాని అని చెప్పేసి. ఆయన తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆల్రెడీ సిఆర్డీఏ ఆల్మోస్ట్ మచిలీపట్నం దాకా విస్తరించే ఉంది. అది జగన్మోహన్ రెడ్డి ఆ ప్లాన్ కూడా చూడు. కనీసం ఆ మావిగన్ పేరుని ప్రకటించారు. ఏదైతే మచిలీపట్నం అండ్ విజయవాడ అండ్ గుంటూరులో ఆ పేరులోని మొదటి అక్షరాలు తీసుకొని మావిగన్ పేరుతో రాజధాని పెట్టండి. ఆ మావిగన్లో గన్ ఉంది కాబట్టి జగన్ గుర్తొస్తే మీకు వేరేది మార్చుకోండి అని చాలా వ్యంగ్యంగా, వెటకారంగా, చాలా సెటరిక్గా, సర్కాస్టిక్గా మాట్లాడారు ఆయన. సో అది ఏ స్థాయిలో ట్రోల్ అయింది మనం చూసాం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి నోటి ఈ మాట వచ్చిందో అది కేవలం సోషల్ మీడియానో రాష్ట్ర స్థాయి మీడియానో కాదు, నేషనల్ మీడియా కూడా దాన్ని అందుకునే ప్రయత్నం చేసింది. గతంలో మీరు చూస్తే శేఖర్ గుప్తా లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయం అన్నప్పుడు కూడా దీన్ని తుగ్లక్ నిర్ణయంలాగా ప్రమోట్ చేశారు. ఈవెన్ అప్పట్లో కాంగ్రెస్ నేతగా ఉన్న, ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు ఆవిడ రేణుకా చౌదరి, ఆవిడ కూడా ఇది ఒక తుగ్లక్ నిర్ణయం అంటూ కూడా మాట్లాడడం జరిగింది. చాలామంది దీని గతంలో పిచ్చి తుగ్లక్ సినిమా వచ్చింది కదా నాగభూషణం హీరోగా, దాంట్లో ఉన్న కొన్ని బయటికి తీసి కొన్ని కమెంట్స్ని ఆయన రాజధాని మారుస్తూ ఉంటాడు. అక్కడి నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి ఇంకో చాటుకి అట్లా ఆ తుగ్లక్ని పోలిస్తూ జగన్మోహన్ రెడ్డిని అప్పుడు పోర్ట్రైట్ చేశారనమాట. ఆ 3 రాజధానుల నిర్ణయం అప్పుడు అది ఫలితాన్ని ఇవ్వలేదు, అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ప్లాన్ బి చెప్తున్నాను, గతంలోనే చెప్పాను నేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి తాను ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేసిన తర్వాత ఆఖరికి ఒక రాజధాని అంశాన్ని, ఎంత సీరియస్ అయిన రాజధాని అంశాన్ని ఒక కామెడీ పీస్గా మార్చారు జగన్మోహన్ రెడ్డి. ఎంత కామెడీగా ఈ అంశంలో ప్రతి ఒక్కరూ, నిన్న మొన్న పుట్టిన వాళ్ళు కూడా, పిల్లలు కూడా సోషల్ మీడియాలో ఈ రోజున ఎక్కడ వైబిలిటీ ఉంటే అక్కడ అన్ని పేర్లను మొదటి అక్షరాలు తీసుకొని ఆఖరికి బూతుల పేరుతో కూడా రాజధాని పేరుని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఎంత దారుణమైన విషయం ఇది. ఎంతోమందిని అమరావతి రైతుల త్యాగాలను అవమానించే ప్రయత్నం కాదు, రాష్ట్ర ప్రజలను కూడా అవమానించే ప్రయత్నం ఇది. రాష్ట్ర రాజధానికి సంబంధించి అంత గొప్ప ఈవెంట్ పార్లమెంటు వేదికగా ఒక చారిత్రాత్మకమైన ఘట్టం జరిగితే దాన్ని అవమానించేలాగా జగన్మోహన్ రెడ్డి మాటలు ఉన్నాయి. సరే, దానికి సంబంధించి ఏ స్థాయిలో ట్రోలింగ్ నడిచిందో మనకు తెలుసు. అసలు జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్న నేతలు కూడా మొత్తుకుంటూ ఉన్నారు ఈ రోజున. ఎందుకురా బాబు కొత్త ఏమైనా తీసుకొచ్చి మన ఎత్తిన పెడతాడు, ఈయన ఒక మాట అనేసి వెళ్ళిపోతాడు, తర్వాత ఆ బురద కడుక్కోవడమే వాళ్ళకి సరిపోతూ ఉంది పాప మా పార్టీ నేతలకు. ఈరోజు కేవలం టీడీపీ సోషల్ మీడియానో లేకపోతే జనసేన సోషల్ మీడియానో కాదు, జగన్మోహన్ రెడ్డి ట్రోల్ చేస్తుంది వాళ్ళని, ఆయన అభిమానించే వాళ్ళు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు, తటస్థులు అనుకున్న వాళ్ళు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని. ఆ స్థాయిలో వైరల్ అయింది ఆ ఇష్యూ. అయినా సరే ఈరోజు వాళ్ళ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మావిగన్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని చెప్తా ఉన్నారు. అంటే నేను ఒక చిన్నప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, తిక్కలాడు తిరణాలకు వెళ్తే ఎదగడానికి 3 ఏడవడానికి 3 వెళ్ళారని చెప్పేసి. సో అలా ఉంది జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యి ఆ మంద కూడా అలాగే ఉంది. నిజంగా ఈరోజు అనకూడదు, కానీ వాళ్ళన్నా రికగ్నైజ్ చేసుకోలేరా? వాళ్ళైనా కనీసం అంటే జగన్మోహన్ రెడ్డిని ఆ పిడికిడి మంది జగన్మోహన్ రెడ్డి నమ్ముకోకపోతే వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దాన్ని వాళ్ళు ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీళ్ళంతా కష్టపడతాం ఒక ఎత్తు, పార్టీ నేతలు కూడా ఈరోజు లబోదిబోం అంటూ ఉన్నారు. మీరు చూడండి, ఈ అంశం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత అంబటి రాంబాబు ఒక్కడే మీడియా ముందుకు వచ్చి దాన్ని సమర్థించారు. అంబటి రాంబాబు తర్వాత సమర్థించిన వాళ్ళు ఎవరుంటారు? పేర్ని నాని, ఎందుకంటే ఆయన మచిలీపట్నమే కాబట్టి ఆయన సమర్థించారు. ఆమె గుంటూరు రేపల్ల ఈయన కాబట్టి గుంటూరు వెస్ట్ ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి అంబటి రాంబాబు సమర్థించారు. మిగతా పార్టీ నేతలు ఎవరైనా దీన్ని బయటకు వచ్చి సమర్థించే ప్రయత్నం చేశారా? పాపం బొత్స వచ్చారు, కానీ పాపం ఆయన ముఖంలో నెత్తు చుక్కలేదు. అంత దారుణంగా పాపం ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియకుండా మాట్లాడారు. ఏం అర్థం కావట్లేదు అసలు వాళ్ళకి. సరే, ఇదంతా పక్కన పెడదాం.
అయితే ఈరోజు ప్రత్యేకంగా మావిగన్న అంశం మీద వైఎస్ఆర్సీపీలో దాన్ని పోర్ట్రేట్ చేయాలి, దాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి, జనంలో చర్చ జరిగేలాగా చేయాలి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఒక టాస్క్ ఇచ్చారు ఈ రోజున. సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే ఆ పార్టీ ఓడిపోయిందని బయటికి వెళ్ళిన వాళ్ళు, ఆ పార్టీలో ఉన్నవాళ్ళు, మొన్న టికెట్లు దక్కని వాళ్ళు అందరూ కూడా ఆయన టార్గెట్ చేస్తూ వచ్చారు పాపం 2 ఏళ్లుగా. అందరూ వేళ్ళు కూడా ఆయన వైపే చూపించినాయి. అయినా సరే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప జగన్మోహన్ రెడ్డితో తిట్లు తినేవాళ్ళు, ఇంకా గట్టిగా మాట్లాడితే ఆయనతో పూర్తి స్థాయిలో వెకేట్ చేయించుకునేవాళ్ళు, తన్నులు తినేవాళ్ళు ఎవరూ లేరు ఆ పార్టీలో. సో అయినా సరే సజ్జల్ని జగన్మోహన్ రెడ్డి భరిస్తున్నాడు, సజ్జల జగన్మోహన్ రెడ్డిని భరిస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో సజ్జల ఈ రోజుకు ఆ బాధ్యత అప్పగించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో అందరికీ ఫోన్లు చేస్తూ ఉన్నారు ఆయన, మీడియాకే కాదు ఆ పార్టీలో ఉన్న నేతలకి, కాన్స్టిట్యున్సీల వారికి అందరికీ ఈ మావిగన్ అనే దాన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోండి, మీరు సీరియస్గా జనంలో చర్చ జరిగేలాగా చేయండి, మీరు ఎక్కడికి వెళ్ళినా గడప గడపకి వెళ్తున్నా పార్టీ నేతలు అంతా కూడా ఈ మావిగన్ పేరుని ప్రమోట్ చేయండి అని చెప్పి పాపం సజ్జలా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి టార్గెట్ ఇచ్చాడు కాబట్టి ఆ టార్గెట్ పూర్తి స్థాయిలో రీచ్ అవ్వాల్సిన బాధ్యత సజ్జల మీదే ఉంది ఈరోజు. లేకపోతే సజ్జలకి కష్టం, అక్కడ ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం వస్తుంది. అందుకే ఈరోజు ఆ స్థాయిలో సజ్జల దాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పాపం ఆయనకి అర్థం కావట్లా. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి అమరావతిని వ్యతిరేకిస్తే ఈ సజ్జల ఏమన్నాడు, అమరావతిని మేమే కడతామన్నాడు. అనేక సార్లు ఈయన మాట్లాడారు. మొన్న అమరావతి తీర్మానం సమయంలో కూడా అంతే మాట్లాడారు సజ్జల. జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు అమరావతి విషయంలో ఇరికించే ప్రయత్నం చేసింది సజ్జలే. ఈరోజు అదే నోటితో ఆయన మావిగన్ని ప్రమోట్ చేయండి అని మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కానీ ఇది ప్రమోట్ చేయకపోతే సజ్జలకు నిజంగానే అక్కడ ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందుకని సజ్జలు పదే పదే పార్టీ నేతలందరికీ, అదేవిధంగా మీడియాకి, సోషల్ మీడియాకి, అందరికీ తనకి సపోర్ట్గా ఉండే, వైసీపీకి సపోర్ట్గా ఉండే సోషల్ మీడియాకి ప్రత్యేకంగా టార్గెట్ పెట్టి మరీ ఈ మావిగన్ అనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్ళమని చెప్తా ఉన్నారు. ఆ స్థాయిలో ట్రోల్ అవుతున్నప్పుడైనా సజ్జల లాంటి వాళ్ళు కనీసం జగన్మోహన్ రెడ్డితో తిట్లు పడితే కొంత సలహా ఇచ్చే ప్రయత్నం చేయాలి జగన్మోహన్ రెడ్డికి. ఆ స్థాయిలో నెగిటివిటీ ఇంపోజ్ అయిన తర్వాత అన్న ఈ అంశం మీద ఇది జగనన్న ఇది వద్దు, ఈ అంశాన్ని కొన్ని రోజులు మనం పక్కన ఉంచుదామనన్న ఒక సలహా ఇవ్వాలి. లేకపోతే అసలు పూర్తి స్థాయిలో నోరు మూసుకొని కామ్గా ఉండాలి. ఈరోజు ఆయన సొంత వెబ్సైట్లు, ఆ పార్టీ సొంత వెబ్సైట్లు, ఆ పార్టీ సొంత సోషల్ మీడియానే దీన్ని మొయ్యలేక చచ్చిపోతూ ఉన్నారు. అన్న నువ్వు మా మీద ఒక బండేసి వెళ్తావు, దాన్ని మొయ్యలేక, దాన్ని ఆ బురదను కడుక్కోలేక మేము చచ్చిపోతామని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆ పార్టీ నేతలు నేను కూడా మాట్లాడాను, కొంతమంది నవ్వుతూ ఉన్నారు జగన్ అన్న మిమ్మల్ని చూసి, మీ నిర్ణయాన్ని చూసి. పాపం మీరేమో సజ్జలకు పాయింట్ బ్లాంక్లో గన్న పెడతారు, మరి సజ్జలు అందరికీ గన్న పెడతా ఉన్నారు. ఈరోజు దీన్ని ప్రమోట్ చేయలేక వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. ఈ స్థాయిలో ట్రోలింగ్ గురవుతూ ఉంటే దీన్ని పక్కన పెట్టుకోవాల్సింది పోయి, పొరపాటున వచ్చింది అని సర్ది చెప్పుకోవాల్సింది పోయి, సరే మీకు అవకాశం ఉంటే చేయండి లేకపోతే కామ్గా ఉండండి అని ఒక సలహా ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వానికి ఈరోజు ఆ స్థాయిలో ట్రోల్ అవుతూ ఉన్నారు. మొత్తం రివర్స్ అటాక్ జరుగుతూ ఉంది పార్టీ నుంచే జగన్మోహన్ రెడ్డి మీద, సజ్జల మీద. ఇప్పటికైనా సజ్జలతో బలవంతంగా ఈ పనులు చేయించడం ఆపించండి జగన్మోహన్ రెడ్డి గారు. బలవంత పెళ్లి చేయకండి సజ్జలకి మావిగన్ని ఇచ్చి, దయచేసి ఇది ఆపే ప్రయత్నం చేయండి.